దక్షిణాన్నాయ శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహించినటువంటి జగద్గురువులందరూ కూడా వారి వారి కాలాలలో వారి వారి సమయాలలో అత్యుత్తమమైనటువంటి పండితులుగా ఉండడం అనేది మరొక గొప్ప విశేషం. అటువంటి ఆ జగద్గురు పరంపరలో నేటి జగద్గురువులు 36వ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు. వీరు పూర్వాశ్రమంలో తంగిరాల అనేటువంటి వంశానికి చెందినటువంటి వారు. కుత్సస గోత్రీకులు. వీరి అంటే ఆ కుత్సస గోత్రీకులు అనేటువంటి తంగిరాల వంశీకుల యొక్క స్వస్థలము గుంటూరు జిల్లా, అంటే నేడు పల్నాడు జిల్లా అన్నటువంటి ప్రాంతంలో పాడు అనేటువంటి గ్రామం. ఆ అలుగుమల్లెపాడు గ్రామంలో నాగులేరు అనేటువంటి ఒక చిన్న నదీ ప్రవాహం ఉంటుంది. ఆ వాగులో ప్రతినిత్యము స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ప్రతినిత్యము రుద్రాభిషేకం చేస్తూ ఉండేవారు తంగిరాల వెంకటేశ్వరావధాని గారు అనేటువంటి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు. వారి ధర్మపత్ని అనంతలక్ష్మి మాతృశ్రీ. కాలక్రమంలో వాళ్ళకి ముగ్గురు సంతానం కలిగారు. ముగ్గురు ఆడపిల్లలు సంతానంగా ఉండేవారు. కొడుకు పుట్టాలనేటువంటి కోరిక వారికి ఉండేది. కాలక్రమంలో వారు మచిలీపట్నానికి వాళ్ళ నివాసాన్ని మార్చుకున్నారు. ఆ సందర్భంలో వాళ్ళకి పుత్ర సంతానం కోసం అని చెప్పేసి వెంకటేశ్వరావధాని గారు మరి శ్రీరామచంద్రుడిని ప్రార్థన చేస్తుండేవారు, రామోపాసన చేసేవారు. అలాగే అనంత లక్ష్మీ మాతృశ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకానొక సమయంలో ఆ మచిలీపట్నంలో వారు నివాసం ఉంటున్నటువంటి సమయంలో స్వప్నంలో ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమై దర్శనమిచ్చి ఒక ఫలాన్ని ఆవిడకి అనుగ్రహించినట్టుగా ఆవిడకి అనుభూతి కలిగింది. ఆ తర్వాత భారతీ తీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమంలో వారి జననం జరిగిందనమాట. వారి కుటుంబంలో మచిలీపట్నం అనేటువంటి ఊరిలోనే వారు జన్మించినట్టుగా వారి లైఫ్ హిస్టరీలో మనకు తెలుస్తున్నది. ఆ తరువాత మళ్ళీ వారు నరసరావుపేటకి వాళ్ళ నివాసాన్ని మార్చుకున్నారు. నరసరావుపేటలోనే భారతీ తీర్థస్వామి వారి పూర్వాశ్రమంలో బాల్య జీవితం గడిచింది. పుట్టినప్పుడు వీరి తండ్రి గారు అనేటువంటి వెంకటేశ్వరావధాని గారు రామోపాసన చేయడము, అలాగే తల్లిగారు ఆంజనేయ ఉపాసన చేయడం వలన ఆ పిల్లవాడికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు సీతారామాంజనేయ శర్మ అని. రాముల వారి అనుగ్రహంతోనూ ప్రత్యేకించి హనుమంతుడి అనుగ్రహంతోనూ వారు జన్మించారనేటువంటిది వారి నమ్మకము. ఆ నమ్మకము ఎంత దృఢమైనది, అది ఎంత వాస్తవమైనది అంటే తర్వాత 2012వ సంవత్సరంలో భారతీ తీర్థ మహాస్వామి వారు చేపట్టినటువంటి విజయయాత్రలో 2013వ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలలో మచిలీపట్నానికి వారు విజయం చేయడం జరిగింది.